audio jungle. మిత్రులారా, ఈరోజు మీ ఉత్సాహం చూస్తుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సరూర్ నగర్ మైదానం వరకు గండిపేట దిగి మన గల్లీలకు వచ్చినట్టుంది. బిడ్డ కేసీఆర్, బిడ్డ కేసీఆర్ చాలా, కేసీఆర్ చాలా, ఇంకా కావాలా? ఇంకా కావాలంటే సింగరేణిలో గర్జిస్తాం, కాకతీయ కోటలో కదం దొక్కుతాం, పరేడ్ గ్రౌండులో వరదలై పారిస్తాం. ఇవాళ మిత్రులారా, 133 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అధ్యక్షత వహించిన పార్టీకి మన అభిమాన నాయకుడు, యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై మన సరూర్ నగర్, మన తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిండు. మన అందరం కూడా రాహుల్ గాంధీ గారికి చెయ్యెత్తి స్వాగతం పలుకుదాం. మిత్రులారా, చెయ్యెత్తి స్వాగతం పలకండి రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి. సోదరులారా, ఈ దేశంలో ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది దేశానికి అంటున్నారు. ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా, ఈ దేశంలో బాక్రానంగల్ డ్యాం కట్టింది కాంగ్రెస్ పార్టీ, చంబల్ డ్యాం కట్టింది కాంగ్రెస్ పార్టీ. 1965లో 1971లో శత్రు దేశమైన పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలిపించింది శ్రీమతి ఇందిరా గాంధీ. అంతేనా? 6,40,000 గ్రామాలున్న భారతదేశంలో మారుమూల తండాలలో, గూడాలలో, పల్లెలలో ప్రతి గుండెకు కరెంటునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో శ్రీశైలం కట్టింది మనం, నాగార్జున సాగర్ కట్టింది మనం, జూరాల మనం, కల్వకుర్తి మనం, భీమా మనం, శ్రీరామ్ సాగర్ కట్టింది మనం. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మనం. అలాంటి మనల్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతారా? అదే కాకుండా ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం కాబట్టి కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. కాబట్టి సోదరులారా, తెలంగాణలో ఉన్న రైతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటేనే బాగుపడతారు. కేసీఆర్ చేతిలో మోసపోయిండ్రు. ఇవాళ సోనియా గాంధీ గారిని ఒక సన్నాసి అంటాడు, అమ్మనా బొమ్మనా అని. ఇవాళ మనం చూస్తూ ఊరుకుందామా? కదం దొక్కి కథం చేద్దామా? కండలు కరగని, గుండెలు పగులని, రక్తం ఏరులై పారని పోరాడదామా? 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 గెలిపిద్దామా? కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేద్దాం. జై సోనియమ్మ, జై సోనియమ్మ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి
నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.